ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినము సమాప్తమగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి వెలుగు ఎవరంటే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనం ఇప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నాం. మనల్ని రక్షించింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారే మనల్ని రక్షించారు. మనం నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్లకుండా ఆయన యేసయ్య ఏం చేశారంటే ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తంతో మన ప్రతి ఒక్క పాపాలని కడిగి వేసి మనల్ని వెలుగు సంబంధులుగా మన పాపాలన్నీ కడిగి వేసిన దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. అయితే మనుషులైన మనకు ఇప్పుడు శ్రమలు ఉన్నాయా, మనకు బాధలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనుషులకి శ్రమలు, బాధలు ఉన్నాయండి. పసిబిడ్డల కానించి వృద్ధుల వరకు ఏదో ఒక రూపాన శ్రమలు అనేటివి వస్తాయి. అనారోగ్యం ద్వారా శ్రమలు వస్తాయి. అదే విధంగా ఉద్యోగానికి పోతే కొన్ని శ్రమలు వస్తాయి. ప్రయాణంలో ఎక్కడికైనా వెళ్తుంటే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అప్పు బాధలు, శ్రమలు వస్తాయి. రుణ బాధలు, శ్రమలు వస్తాయి. అదే విధంగా ఈ లోకంలో లేనిపోని మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ చెప్పేదానికి శ్రమలు వస్తాయి. ఈ లోకంలో అనేక శ్రమలు వేరే వేరే రూపాన ఖచ్చితంగా కలుగుతాయండి. మన శ్రమలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక పెద్ద ఆయన పడున్నారండి. 38 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ స్వగ జీవితము ఆయన కోనేటి దగ్గరే గడిపారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తెచ్చి ఆ కోనేటి దగ్గర బహుశా ఉంచి ఉండొచ్చు. ఆ కోనేటిలో ఎవరైతే ఫస్ట్ పడతారో ఆ దేవుని దూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిపినప్పుడు మొదటి పడేటువంటి వారిని ఎలాంటి రోగమైన స్వస్థత పొందుకుంటారు. అలాంటిది ఆయన 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఆయన అనేక మార్లు ప్రయత్నించి ఉండొచ్చండి. అంటే ఒకడు పడిన తర్వాత ఒక్కొక్కసారి రెండో వ్యక్తిగా ఆయన పోయి ఉండొచ్చు, లేదా దాంట్లో మునిగి ఉండొచ్చు. అనేక మార్లు ప్రయత్నించినా కూడా ఆయనకి ఆరోగ్యంగా అనేది కలగలేదండి. అయితే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపడకోరుచున్నావని అడిగినప్పుడు, అయ్యా మీ చిత్తమైతే నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడకోరుచున్నానని ఆయన చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట, నువ్వు లేచి నీ పరిగెత్తుకొని పరిగెత్తమని చెప్పారండి. మన జీవితాల్లో కూడా దేవుడు కామా పెట్టేటువంటి దేవుడుగా కాదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే ఆయన 38 సంవత్సరాల నుంచి అనేక మారు పడుతుండొచ్చు, లేస్తుండొచ్చు, అవన్నీ కామాలతోటే సరిపోయాయి. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి ఆ రోగం నుంచి ఫుల్ స్టాప్ పెట్టాడండి. అనేక మంది భక్తుల్ని దేవుడు కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము సేవించేది జీవం కలిగిన దేవుడు అండి. మనకు అవును ఇప్పుడు అప్పు బాధలు ఉన్నాయి, మనకి అన్ని మార్గాలు మూసుకుపోయాయి, మనం వడ్డీ కట్టాలి, మన దగ్గర చేతులు డబ్బు లేనప్పుడు మనము దేవుడి వైపు చూడాలండి. ఈ లోకంలో కొండల తట్టో, ఈ లోకంలో మనుషుల తట్టో మనం చేతులు ఎత్తుకోని అవసరం లేదు. మనం పరలోకం వైపు మనం ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి జవాబుని ఇచ్చేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము మన చూపులు, మన నడక దేవుని వాక్యం పైనే ఉండాలి, దేవుని సేవ చేసే దాని మీదనే ఉండాలి. అయితే మనం మనుషులం కాబట్టి ఏదో ఒక రూపాన పాపాలు చేస్తుంటాం. చూపుల ద్వారా పాపం చేయొచ్చు, నడక ద్వారా పాపం చేయొచ్చు, మన జీవితము పాపంలో ఉండుండొచ్చు. అయితే మనం ఎప్పుడైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనము యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడతామో మన ప్రతి ఒక్క పాపాలు కడగబడతాయి. అప్పుడు మనము పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా మనం జీవించేదానికి మనము ప్రయాసపడాలండి. దేవుని వాక్యం, ప్రయాసతో భారం మోస్తున్నాం సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో మనుషులు ప్రయాసతో ఉన్నారు, మనుషులు బాధలో ఉన్నారు, మనుషులకు అనేక శ్రమలు. ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా అనారోగ్యంగా శ్రమ పడుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఈ లోకంలో టెన్షన్, స్ట్రెస్కి లోనైపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోలేదండి. అలాంటి లోకంలో మనం ఉండామండి. దేవుని శాంతి మనం పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, కానీ దేవుని శాంతి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రత్యేకపరచుకోవాలని చూస్తున్నాడు. మనము వాక్యం ప్రకటించే బిడ్డలుగా ఉండాలి.
మన ద్వారా కొంతమంది ఆత్మలన్నా మనం దేవుడికి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి మనము ఉపయోగపడే పాత్రలుగా ఉన్నారండి. మనం ఈ లోకంలో వంట పని చేస్తూ ఉంటాం. మనము వంట పని చేసినప్పుడు మన చేతి దగ్గర కొన్ని పాత్రలు ఉంటాయి. అది ఏదైనా కావచ్చు. మనము ఏదైతే ఉపయోగిస్తున్నామో అది ఎక్కువగా అదే ఉపయోగిస్తాం. ఎందుకంటే అది మనకు నచ్చింది, దాంట్లో అన్ని మనం చేసుకుంటాం. పనికిరాంది తీసి పడేయచ్చు, లేదా ఒక మూల పెట్టచ్చు. మనము దేవునికి అందుబాటులో ఉండే పాత్రలుగా, అంటే మన దేవుని చేతు దగ్గర ఉండే మన పాత్రలుగా ఉండాలి. కానీ ఏదో ఒక మూలనో లేదా సన్సైడ్ మీదో అలాంటి పాత్రలుగా మనం ఉండకుండా, దేవుడు ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క ఇబ్బందిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి వాటన్నిటికీ దేవుడు ఫుల్ స్టాప్, అంటే ఇంకా నువ్వు బాధపడింది చాలు, ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని ఇంగ్లీష్లో అంటారండి. అంటే ఇక చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రతి ఒక్క బాధని దేవుడు తుడిచివేసి దేవుడు శాంతాన్ని మనకు అనుగ్రహించినట్లుగా, దేవుని ఆత్మని మనకు అనుగ్రహించినట్లుగా, ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా మన ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇక జరిగింది చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ లోకంలో వేసే అవమాన పడి ఉండొచ్చయ్యా, నిందలు పడి ఉండొచ్చయ్యా, అప్పు బాధలయ్యా, అదేవిధంగా అప్పు తీసుకున్న వారు మమ్మల్ని ఏదో వేసే రూపాన వేసి ఇబ్బంది పెట్టి ఉండొచ్చయ్యా. ఏసయ్యా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇక సమస్యల దగ్గర నుంచి మమ్మల్ని గట్టెక్కించమని అడుగుచున్నానయ్యా. ఆ ఊపిలో నుంచి మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. ఏసయ్య ఎండిన ఎముకల్లోకి జీవాత్మ పంపించిన దేవా, చనిపోయిన వారిని లేపిన దేవా, యేసయ్య మీ బిడ్డలైన మిమ్మల్ని మీరు వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. అల్ప విశ్వాసాలుగా ఒకవేళ మేము ఉన్నా కూడా మమ్మల్ని క్షమించమని అడుగుచున్నామయ్యా. మాలో మీరు వచ్చి యేసయ్య గొప్ప కార్యాలు చేయమని అడుగుచున్నామయ్యా. మనుషులైన మేము ప్రార్థన చేస్తూనే ఉండాలి, కానీ అవసరానికి ప్రార్థన చేసి అవసరం తీరిపోయిన తర్వాత ఆపేసే బిడ్డలుగా ఉండకుండా ఎడతెగక ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండునట్లుగా ప్రాధేయపడుతున్నామయ్యా. యేసయ్య దుష్ట శక్తి అయిన సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మానవాళిని శోధించాలి, బాధ పెట్టాలి, బుద్ధి చెప్పాలి, ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, ఈ లోకంలో అతని సేవలోకి ఎక్కి రానియకూడదు అని సాతాను ప్రయత్నాలు అలానే ఉంటాయా. ఆ ప్రయత్నాలతో పాటు ఈ లోకంలో ఇప్పుడు ఆర్థికమైన బాధలు పెడుతుందయ్యా. ఆర్థికమైన బాధలు ఎలా ఉంటాయంటే వేసి అప్పులతోటి వేసి కృషించిపోతున్నారు. బాధ ఎక్కువైపోతుందయ్యా. బాధ పడి 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 అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయిన తర్వాత అదే విధంగా అనారోగ్యానికి లోనే చనిపోతున్నారు. వేసి ఈ లోకము అంతా డిస్కరేజ్ చేస్తుంది. ఈ లోకము మనిషి బలాన్ని లాగుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. అది మరణానికి దారి తీస్తుంది. వేసి రెండో మరణానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నామయ్యా. యేసయ్య ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాల్ని కాపాడండి. యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడిని మోసే మంచి జీవితాన్ని మాకు దయచేయమని, సాతాను శోధనున్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరం తలుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్